हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అతి సహజంగా మీ అంతటి మీరుగా చేసుకొని మన యొక్క దుఃఖముల నుండి బయటపడేందుకు మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ సహజమైన మంత్రాలను మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఇంటిలో ఏ గొడవలు లేకుండా ఐశ్వర్యంతో తొలతూగాలంటే ఈ మంత్రం తప్పనిసరి జపించవలసి ఉంటుంది. ఈ కాళికా దేవత యొక్క మంత్రము మనం తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని కేవలం రోజుకి 108 సార్లు జపం చేసుకుంటే చాలు. ఇంట్లోని గొడవలన్నీ సమసిపోతాయి, ఐశ్వర్యము అలవోకగా లభిస్తుంది, ఆనందకరమైన జీవితం ప్రసాదించగలదు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీ కాళీ కల్మస నాశిని మంత్రము ఓం నమో కాళీ కల్మస నాశిన్యై నమః. మంత్రం మరోసారి ఓం నమో కాళీ కల్మస నాశిన్యై నమః. మంత్రం మరోసారి ఓం నమో కాళీ కల్మస నాశిన్యై నమః. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.